అన్నయ్య మీరు ఈ ప్రయాణంలో మీరు సింగర్గా ఆపర్చునిటీస్ కోసం ట్రై చేసుకున్నప్పుడు మీకు ఏమన్నా సవాళ్ళు వచ్చాయి అప్పుడు ఆ టైంలో? అంటే కాంపిటీషన్ అసలు నేను ట్రై చేసే ఛాన్స్ మాకు లేదు అప్పుడు. మాది ఎలా ఉందంటే, మా టైం ఎలా ఉందంటే అప్పుడప్పుడే ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుంది, కానీ ఇక్కడ ఏం రికార్డింగ్స్ అవ్వట్లేదు. అందుకోసం నేను కొన్ని రికార్డింగ్స్ అప్పటికే మనకు కోటి గారు, మాధవ్ పెద్ది, సురేష్ గారు, అప్పుడు ఆర్పి గారు, చక్రి గారు అంతా ఇలా ఇక్కడ మొదలెట్టారు రికార్డింగ్స్. కానీ మళ్ళీ కోరస్ కావాలంటే మళ్ళీ చెన్నైకి వెళ్ళాలి. నేను చాలా సినిమాలకు నేను కండక్టర్గా పనిచేశాను. పనిచేసినప్పుడు నేనే చెన్నైకి వెళ్ళేవాడిని. చెన్నైకి వెళ్ళి ఎంత పెద్ద ప్రాసెస్ అంటే స్వప్న, ఒక పాటకి ఒక కోరస్ చేసుకురావాలన్నా, లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒక కోరస్ కానీ ఒక స్ట్రింగ్స్, ఇక్కడి నుంచి మేము అప్పుడు ట్రైన్లో వెళ్ళేవాళ్ళం. అక్కడ హోటల్ తీసుకొని ఉంటే అక్కడ ఒక అరేంజర్ ఉండేవారు. అరేంజర్కి వెళ్ళి ఫోన్ చేసేవారు. ఆయన ఒక స్టూడియో ఆ కోరస్ సింగర్స్ అంతా సెట్ చేయడానికి మాకు ఒక పాటకో 2 పాటలకు మేము కోరస్ తీసుకురావడానికి వారం రోజుల ప్రాసెస్, 3-4 రోజుల ప్రాసెస్. మళ్ళీ తీసుకొని ఇక్కడికి వచ్చేవాళ్ళం. వచ్చి ఇక్కడ మళ్ళీ మిక్స్ చేసుకునేవాళ్ళం. సో అలా ఉండేది. అప్పుడు పూర్తిగా ఇక్కడ లేదు, అప్పుడప్పుడే వస్తుంది. కాబట్టి నేను ట్రై చేయడం అనేది ఏం లేదు, ఇక్కడ నేను ట్రై చేయలేకపోయాను. సో ఇక్కడ కొన్ని ప్రైవేట్ రికార్డింగ్స్ జరిగాయి. నీకు తెలుసు కదా, అమృతవాణి అని ఒకటి ఉండేది, 21st సెంచరీ స్టూడియో, ఇలా మనకి కొన్ని డివోషనల్స్, ప్రైవేట్ సాంగ్స్ ఇలాంటివన్నీ జరుగుతుండేవి. అందులో విపరీతంగా పాడేవాడిని, నేను గాయకుడిగా చాలా పాడేవాడిని. దాని తర్వాత కంపోజర్గా కూడా నేను చాలా చేశాను. అవును, పాలగు మాస్టర్ దగ్గర పాడారు. అవును, అలాగే చాలా మంది, చిత్రంజన్ చాలా మంది పాడారు, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర, అందరి దగ్గర. శోభారాణి గారు, ఆవిడ మ్యూజిక్ డైరెక్టర్, దేశభక్తి గేయాలన్నీ వచ్చేవి కదా ఆ టైంలో. అలా చాలా రికార్డింగ్స్ పాడేవాళ్ళం. అంటే సినిమాలో పాడకపోయేవాడిని, కానీ నేను స్టూడియోలోకి వెళ్ళి చాలా కోరస్లు కానీ మెయిన్ సాంగ్స్ కానీ చాలా పాడేవాడిని. ఇప్పుడు సురేఖ గారు, శశికళ గారు, మేమందరం కలిసి పాడేవారు. మీరందరూ కలిసి పాడేవారు. ఆల్మోస్ట్ మీకంటే సీనియరా కొంచెం వాళ్ళు? అంటే నేను వచ్చేటప్పటికి వాళ్ళు పాడుతున్నారు. నేను పల్లెటూరు నుంచి వచ్చేటప్పటికి వాళ్ళు కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యారు. నేను అప్పుడే వచ్చారు. వాళ్ళు ఒకందుకు మాకు ఇన్స్పిరేషన్. వాళ్ళని చూసి నాకు ఫస్ట్ పాట నేర్పించింది కూడా గురుగారు సాయిబాబా గారు. ఆయన డైరెక్ట్గా నేర్పించకుండా ఫస్ట్ చంద్రకాంత్ గారితో ఒక పాట నేర్పించారు. అదా చంద్రకాంత్ గారు ఒకటేదో చిన్న పాట నేర్పించారు. దాని తర్వాత శశికళ నేర్పించింది. మురళీధర హే గోపాల అని ఒక పాట నాకు ఇప్పటికి గుర్తు. సో అట్లా ప్రైవేట్ సాంగ్స్ చాలా నేర్చుకునేవాడిని చాలా రికార్డింగ్స్లో. అప్పుడు ఏముండేది అంబిషన్? అంటే అప్పట్లో LMA ఇవన్నీ లేవు కదా, నేర్పిస్తూ మొదలు పెట్టాలని ఉండేదా అంబిషన్? అంటే నాకు పాట అంటే పిచ్చి. నాకు పల్లెటూరులో ఉన్నప్పుడే నాకు చదువు మీద కంటే పాట మీదే ధ్యాస ఉండేది. కాకపోతే అక్కడ మాకు మెదక్ జిల్లా శివంపేట్ అని అక్కడ పుట్టి, అక్కడ అడవి ఉంటుంది మాకు, చాలా పెద్ద అడవి. అక్కడే నేను నా బాల్యం అంతా అడవిలో పెరిగాను, ప్రకృతిలో పెరిగాను. అక్కడ జానపద కళలు, ఒగ్గు కథలు, వీధి నాటకాలు, కోలాటాలు, చెక్క భజనలు అట్లాంటి. మా నాన్నగారు పౌరోహిత్యం అండ్ కోవెల్లో అర్చకులు కాబట్టి కొంచెం మంగళహారతులు, రేడియోలో వచ్చే పాటలన్నీ నేర్చుకునేవాడిని. కానీ మనకి ఈ ప్రపంచం తెలీదు, ఇంత పెద్ద ప్రపంచం సంగీతంలో ఉంటుందని తెలియదు. కానీ పాడుతూనే ఉండాలనేది అదొకటే మాకు తెలిసింది. కానీ ఈ విజన్ లేదు, మనకి ఇన్ఫర్మేషన్ లేదు, ఇంత పెద్ద ప్రపంచం ఉంటుంది సంగీతంలో అని. తర్వాత నేను 10th తర్వాత ఇక్కడికి వచ్చి అలా అలా అలా. ఓరుగుంటి లీలావతి గారు మీ తొలి గురువా, లేకపోతే అప్పటికే మీకు కొంత? నా తొలి గురువు మా నాన్నగారే, మా అమ్మగారు నాన్నగారే. పాటలు అంటే సంగీతం కాదు, మంగళహారతులు అవి నాన్నగారు పాడుతున్నవి నేను నేర్చుకునేవాడిని. మా నాన్నగారు హార్మోనియం వాయించేవారు. తర్వాత హరికథలు చెప్పేవాళ్ళు కూర్చొని, రామాయణము మహాభారతం అని చెప్తున్నప్పుడు ఆయనతో పాటు వంత పాడేవాడిని నేను, తాళం వాయిస్తూ. సో అలా కొంచెం హార్మోనియం అంటే ఇంట్రెస్ట్. తర్వాత అప్పుడప్పుడు హార్మోనియం మీద ఆయన వాయిస్తుంటే నేను పాడుతుండేవాడిని. అలా మా అమ్మగారు నాకు భోజనం పెడుతూ పాటలు పాడుతుండేవారు. సో ఇలా వాళ్ళే తొలి గురువులు. తర్వాత చెప్పాలంటే ప్రకృతి గురువు నాకు. ప్రకృతిలో నేను అంటే అడవిలోకి వెళ్ళి అనుకరిస్తుండేవాడిని. ఏమన్నా కోయిలకి వస్తున్నా దానితో పోటీ పడేవాడిని అనమాట నేను. సో ఇలాంటివన్నీ చేసేవాడిని. అంతకంటే తెలియదు మనకేమి. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ గురువు సివి కిట్టప్ప గారు, సంగీత సికింద్రాబాద్ మ్యూజిక్ కాలేజీలో. దాని తర్వాత
రేడియో ఒకే గారు జానకి రాణి గారు శ్రీనివాసన్ గారికి పరిచయం చేస్తారు. ఎన్ఎస్ శ్రీనివాసన్ గారు ఆయన నాకు ఏదో ఒక నా గొంతు పరీక్షించి ఆయన శిష్యురాలైన ఓరుగంటి లీలావతి గారికి పరిచయం చేశాక ఇంకా ఆవిడ దగ్గర ఒక పద్ధతిగా నేను వర్ణాల దాకా బాగా నేర్చుకున్నా. ఆవిడ ద్వారానే మీరు మాకు పరిచయం అయ్యారు. అంతే కదా. పిల్లలు అప్పుడు మందంతా గ్యాంగ్ ఆవిడ దగ్గర, లీలావతి గారి గ్యాంగ్. ఆవిడ ఈ పాట ఫస్ట్ నేర్పించిన పాటల్లో వాణి శర్వాణి, వాణి శర్వాణి వీణాపాణి పుస్తకధారిణి అక్షదామ సుఖవారి జపాణి వరదాయిని సురలోకగాయని వాణి శర్వాణి. ఇదోటి జనని అది గురుగారు సాయిబాబు గారి జనని జగదీష్. ఎంత బ్యూటిఫుల్ పాట అసలు. యా, అదొకటి. ఇంకా ఒక తమిళ పాట మెల్లన అదింద మిన్నల్, అది రేడియోలో నేర్పించారు చిత్తరంజన్ మాస్టర్. అది అంత గ్రూప్ సాంగ్గా పాడాము. అంటే నేను అక్క మీ దగ్గర నేర్చుకున్న ఫస్ట్ ఫ్యూ పాట అది మేము రేడియోలో పాడింది మీకు నేర్పించాను. అవును. సో అక్కడి నుంచి మరి ఇంకోటిని కూడా నేర్పించాను, సుధా మధురము, అది కూడా సాయిబాబా గారిది, రామనామగానము, ఆ పాట కూడా నేర్పించాను. సదా ధ్యాన సాగరమున స్నానమాడవే మనసా. యా, బ్యూటిఫుల్ పాటలు. ఇంకా గుర్తుండిపోయాయంటే ఎంత థరోగా నేర్పించారు మీరు, అర్థమవుతుంది. సో అన్నయ్య, మీరు లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ 25 ఏళ్ళు అవుతుంది కదా పెట్టి, అది ఫార్మల్గా పెట్టారా లేకపోతే మీరు చేసే ఈ టీచింగ్ కార్యక్రమాలు అలా మలుచుకున్నాయా, రూపుదిద్దుకున్నాయా? నేను అప్పుడు టీచింగ్ చేయలేదు, నేను ఒక స్కూల్లో పనిచేసేవాడిని మ్యూజిక్ టీచర్గా, ఆల్ సైన్స్. అప్పుడు ఏమైందంటే మనకి చెప్పాను కదా, ప్రతి ఇక్కడ సింగింగ్ ఎక్కువ ఇక్కడ జరగకపోయేది. సో కోరస్ కావాలన్నా చెన్నైకి వెళ్ళేవాళ్ళం. అప్పుడు పాడుతా తీగ ద్వారా చాలామంది సింగర్స్ వెలుగులోకి వచ్చారు. కానీ ఇక్కడ అదే వృత్తిగా ఉన్న సింగర్స్, అంటే సినిమా పరిశ్రమ కోసమే ఉండే సింగర్స్ ఇంకా అప్పుడే మోటివేషన్ స్టార్ట్ అయింది, పూర్తిగా లేరు. ఎందుకంటే వేరే ఉద్యోగాలు చేసుకుంటూ సరదాగా పాడుకునే సింగర్సే ఉన్నారు, లేకపోతే డివోషనల్ సాంగ్స్, లలిత గీతాలు, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువ అయ్యేవి. కానీ అదే వృత్తిగా ఈ సినిమా కోసమే ఒక సింగర్స్ తయారయ్యే అవసరం అప్పుడు ఏర్పడింది. ఎందుకంటే ఇక్కడ మెల్లిమెల్లిగా రికార్డింగ్స్, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడ చేయడం మొదలెట్టారు. సినిమాలు అంటే సింగర్స్ రిక్వైర్మెంట్, అలాగే ఛానల్స్ పెరిగాయి. ఛానల్స్లో ఈ సంగీత ప్రధానమైన కార్యక్రమాలు, ఈ రియాలిటీ షోస్, ఇవన్నీ కూడా పెరిగాయి. తర్వాత ఈ జనాల్లో ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్, అంటే సంగీతం మీద ఆసక్తి పెరిగింది. దానికి నాకు అనిపించింది ఏంటంటే, ఒకటి కారణం శంకరాభరణం సినిమా, 2 పాడుతా తీగ, డెఫినెట్గా ఆ 2 స్ఫూర్తిదాయకం. అంటే చాలామంది సంగీతం నేర్చుకోవాలనే తల్లిదండ్రులకు కూడా సంగీతం నేర్పించాలి పిల్లలకి అనేది వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది అనమాట. అప్పటికే నేను పాడుతా తీగ అనే పెద్ద రియాలిటీ షోలో నేను ఫైనలిస్ట్గా వచ్చాను. ఫస్ట్ మాతోనే, అంటే ఫస్ట్ సిరీస్ మేము పాడింది, నేను ఫస్ట్ ఫైనలిస్ట్ పాడుతా తీగ. సో దాని తర్వాత నేను కొన్ని సినిమాలకు పనిచేశాను, కొన్ని పాడాను, కోరస్లు పాడాను, కండక్ట్ చేశాను, టేకింగ్స్ తీసుకున్నాను. సో ఇలాంటివన్నీ అనుభవాలు వచ్చాయి. అంటే అటు టీచింగ్ అనుభవం వచ్చింది, ఇటు సినిమాలో అంటే నాకు తెలిసిపోయింది ఒక కోరస్ సింగర్ ఎలా పాడాలి, ఒక మెయిన్ సింగర్ ఎలా పాడాలి, వాళ్ళకి కావాల్సిన లక్షణాలు ఏంటి అనేది నాకు తెలిసింది. అలాగే నేను చాలా షోస్ చేశాను పాడుతా తీగ తర్వాత. నేను పాడుతూ ఉషా కలిసి స్టేజ్ మీద ఎలా పాడాలి ఇంటరాక్టివ్గా, ఇలా ఒక లైట్ మ్యూజిక్ గాయకులు ఫైనల్గా వాళ్ళు చేసేది ఏంటి, ఒక ప్లేబ్యాక్ సింగర్ గానో, ఒక స్టేజ్ మీద పాడే సింగర్ గానో, లేదంటే ఒక రియాలిటీ షో సింగర్ గానో, అది వాళ్ళ ఫైనల్గా వాళ్ళు వెళ్ళే దారి. సో ఈ దారి కోసం మనం తయారు చేస్తే ఎందుకు తయారవ్వరు సింగర్స్? ఎందుకంటే నేను పనిచేసే స్కూల్లో మాకు రిక్వైర్మెంట్ ఉండేది, ఎందుకంటే కొన్ని కాంపిటీషన్స్కి పంపించేవాళ్ళం పిల్లల్ని. ప్రతిసారి మాకు పాటలు దొరకకపోయేవి. అప్పుడే నేనే కంపోజ్ చేసి కొన్ని పాటలు మేమే రాసుకొని ఆ పిల్లలకి నేర్పించాలంటే మరి ఎవరు పాడాలి అంటే, ఒక్కొక్క క్లాస్లో నేను అందరినీ పాడించేవాడిని.
ఒక 60 మంది పిల్లలు ఉంటే 60 మందిని పాడించాను. ఏదో ఒకటి పాడరా అంటే ఏక్ దో తీన్ అని పాడేవాళ్ళు పిల్లలు. పాడినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, నేను గమనించింది, ఒక 1% వాళ్ళకి శృతి ఉంటుంది గొంతులో. మీరెవరు ఎంతమందినైనా మీరు పరీక్షించండి, అలా మనకు 1% అటు ఇటుగా 1% వాళ్ళ గొంతులో శృతి ఉంటుంది. వాళ్ళని కనుక మనం ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు గాయకులు అవుతారు. ఇది నేను తెలుసుకున్నది. కాబట్టి నేనేమనుకున్నా అంటే, మనం ఇక్కడ తయారు చేసుకోవచ్చు అని బాలుగారిని వెళ్ళి అడగడం జరిగింది. నేను అడిగి, సార్ ఇక్కడ ఇలా గాయకులు అంటే సినిమా కోసమే ఇప్పుడు లేరు అన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఎవరైనా అడుక్కుంటాం, లేకపోతే పండించుకుంటాం. సో పండించాలనే ఆశ నాకు కలిగింది, మీరు ఆశీర్వదించండి అని అడిగాను. అంటే అప్పుడు ఆయన, ట్రై చేయి, నువ్వు చేస్తున్న కొద్దీ నా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయన్నారు ఆయన. దాని తర్వాత నేను 98లోనే అప్పుడున్నటువంటి పిల్లలు, ఎవరో నాకు తెలిసిన పిల్లలు కొంతమంది, కొన్ని కాంపిటీషన్స్ అవుతుంటాయి కదా, అక్కడికి వెళ్ళి పిల్లలు బాగా పాడితే వాళ్ళ పేరెంట్స్ని పిలిచి, ఏమండి మీ పాప బాగా పాడుతుంది, నా దగ్గర పంపించండి, నేను కొంచెం సింగర్స్ని తయారు చేస్తున్నానంటే వాళ్ళు అడ్రస్ ఇచ్చేళ్ళు బాబు, తర్వాత మేము చూస్తాము అనేవాళ్ళు అనమాట. అంటే అప్పటికి నాకేం పేరు లేదు కాబట్టి, సో నేను ఒక పాడత తీగ ద్వారా సింగర్ అని తెలుసు, కానీ ఒక టీచర్గా నాకెంత లేదు. అలా కొంతమంది పిల్లలతో ఫస్ట్ బ్యాచ్, నీకు తెలుసా, మన ఇర్ఫాను, హేమచంద్ర, కారుణ్య, సరస్వతి, నాగసాహితి, హర్షిక, శ్రావణి, దీపు, కృష్ణ చైతన్య, వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ అనమాట. అట్లా ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతూ నా దగ్గర నేర్చుకుంటూ మెల్లిమెల్లిగా బయటపాడి, ఎక్కడ నేర్చుకుంటున్నావు అంటే రామాచారి సార్ దగ్గర అనడం, అట్లా మెల్లిమెల్లిగా